అర్హులకు రుణమాఫీ నుంచి కోతలు లేని కరెంటు వరకు కేబినెట్ విస్తరణ నుంచి అసెంబ్లీ సమావేశాల వరకు ప్రభుత్వ పరంగా అన్ని అంశాలపై అనుమానాలు తీర్చే ప్రయత్నం చేశారు సీఎం కేసీఆర్. ప్రజలకు మంచి చేస్తామంటూ ఇచ్చిన మాటపై వెనక్కి తగ్గే సమస్య లేదని స్పష్టం చేశారు. తన మార్క్ పాలన ఎలా ఉంటుందో ఇకపై చేతల్లో చూస్తారని ఫ్యూచర్ విజన్ను తేల్చి చెప్పారు. 100 రోజుల పాలనలో ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పుకొస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా అదే మాట రిపీట్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం దసరా దీపావళి మధ్య కొత్త పథకాల అమలు చేపడతామన్నారు. తమ మార్క్ పాలన ఇంకా మొదలే కాలేదని, అది మొదలైతే ఎవరూ తమ ముందు నిలబడలేరని చెప్పారు. కేసీఆర్ మార్క్ గాని టీఆర్ఎస్ మార్క్ పరిపాలన గాని రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ప్రారంభమే కాలేదు. 100కు 100% ప్రజలకు ఏ మాట అయితే ఇచ్చినామో 100% దాన్ని అమలు చేసి తీరుతాం. అక్రమంగా లోన్లు పొందిన వారిని ఏరివేసి అర్హులకే రుణమాఫీ వర్తింపజేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు కేసీఆర్. 3 ఏళ్లలో కోతలు లేని కరెంటు ఇచ్చి తీరుతామని సీఎం స్పష్టం చేశారు. దసరా పండుగ నుంచి పెన్షన్లు కానీ ఇళ్ల నిర్మాణం కానీ మొత్తం అంతా కూడా స్టార్ట్ అవుతుంది. అర్హత లేని వాళ్ళ రేషన్ కార్డులు తీసేస్తామని చెప్పినాం. దాన్ని ఇలా ప్రజలు ఆమోదించారు. అర్హులకు ఎట్టి పరిస్థితులలో అందజేస్తాం. నేటి నుంచి 3 సంవత్సరాలు అంటే 36 మాసాలు కంప్లీట్ అయిన తర్వాత కన్ను రెప్పగొట్టినంత మందం కూడా కరెంటు పోనీయా 24 గంటలు పవర్ సప్లై చేస్తా అని చెప్పినా వీఆర్ స్టికింగ్ టు దట్ వర్డ్. అసెంబ్లీ సమావేశాలపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని సీఎం విమర్శించారు. రాష్ట్ర అవసరాలపై ఫైనాన్స్ కమిటీకి ప్రతిపాదనలు పంపాక సమావేశాలు నిర్వహించాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా తెలిపారు. మంత్రివర్గ విస్తరణ త్వరలో ఉంటుందని, నామినేటెడ్ పోస్టులపై పార్టీ ప్లీనరీలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మంత్రివర్గ విస్తరణ గ్యారంటీ ఉండేదే కదా, దాని రొటీనే కదా. అది ఏది ఎప్పుడు చేస్తే మంచిది అనేది పార్టీ పెద్దలు ఉంటారు, దానిలో నిర్ణయం తీసుకుంటారు. అర్జెంటుగా శాసనసభ పెట్టాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ కూడా రేపు వస్తున్నది కాబట్టి 19 నాడు వాళ్ళకు కూడా మా ప్రతిపాదనలు ఇచ్చి ఆ తదనంతరం బడ్జెట్ సమావేశాలకు పోదామని మా ఆలోచన. రాజధాని అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ముఖ్యమంత్రి. స్లమ్ ఫ్రీ హైదరాబాద్ కు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. 4 లక్షల ఇండ్లు ఉన్నట్టుగా జీహెచ్ఎంసీకి తెలియదండి. వీటన్నిటిని సవరించబోతా ఉన్నాం. జంట నగరాల్లో ఉండే ప్రతి పేదవాళ్ళకు ఇల్లు కట్టాలనే స్కీమ్ ఉంది మా దగ్గర. స్లమ్ ఫ్రీ హైదరాబాద్ చేయాలని ఉంది. ఫుట్పాత్ల మీద పండే దౌర్భాగ్యం హైదరాబాద్ నగరంలో లేకుండా చేయాలనేటువంటి స్కీమ్ మాకుంది. కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం కావడంతో 3 నెలల్లో ఏమీ చేయలేకపోయామని చెప్పిన ముఖ్యమంత్రి రాబోయే కాలంలో ఊహించని అభివృద్ధిని రాష్ట్రం సొంతం చేసుకోనుందని తన స్టైల్లో చెప్పేశారు. పథకాల అమలుకు దసరా డెడ్ లైన్ దగ్గర పడ్డంతో ప్రభుత్వ చర్యలను జనం ఆసక్తిగా గమనిస్తున్నారు.